మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం మెగా 158 ఇప్పుడు అధికారికంగా టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. దర్శకుడు బాబీ కొల్లి రూపొందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్కి సంగీత దర్శకుడు ఎస్ తమన్ ఫిక్స్ కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మే 21న నిర్వహించనున్న పూజా కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కావడంతో మెగా అభిమానులు భారీ ఉత్సాహం నెలకొంది. చాలా కాలం తర్వాత చిరంజీవి పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించనున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటికే మాస్ ఎంటర్టైనర్స్ తెరకెక్కించడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాబీ ఈసారి చిరంజీవి ఇమేజ్కు తగ్గ పవర్ఫుల్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం ఈ చిత్రం హై వోల్టేజ్ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, స్టైలిష్ ఎలివేషన్లతో కూడిన కమర్షియల్ ప్యాకేజ్గా ఉండబోతుంది. ముఖ్యంగా ఎస్ తమన్ అందించే మాస్ బీజిఎంలో హీరో ఇంట్రో థీమ్ ఈ సినిమాకు ప్రధాన హైలైట్ అవుతాయని టాక్ వినిపిస్తుంది. ఇక గతంలో చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రానికి తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచి స్పందన దక్కించుకుంది. అలాగే దర్శకుడు బాబీ కోహ్లీతో ఆయనకు ఉన్న సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ కూడా ఈ ప్రాజెక్ట్కి ప్లస్గా మారింది. వెంకీ మామ, డాక్ మహారాజు తరహాలోనే ఈసారి కూడా థియేటర్లో ఫ్యాన్స్ని ఉప్పేసే మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని టీం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్తో రూపొందినట్లు సమాచారం. పూజా కార్యక్రమాల అనంతరం షూటింగ్ షెడ్యూల్, హీరోయిన్, ఇతర కీలక నటీనటులపై అధికారిక ప్రకటనలు ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు తమన్ ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించారనే వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో మెగా 158 ఇప్పుడు టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులో ఒకటిగా నిలిచింది.